ఆ జిల్లాలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కొందరు నేతలు వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన తమ బలం ఏం తగ్గలేదని తెలుగు తమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారట. ఇక్కడ పార్టీని నిలబెట్టింది వ్యక్తులు కాదని ప్రజల విశ్వాసమేనని కేడర్ చెప్తున్నారట. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అది అన్నదమ్ముల పాలనేనని, అంతేకాక అభివృద్ధితో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కారణమని చెప్తున్నారు. చంద్రబాబు లోకేష్ ల నమ్మిన బంటుగా ఉన్న ఆ ఎమ్మెల్యే ప్రయాణం కేవలం హ్యాట్రిక్ తో ఆగిపోదని, ప్రజల ఆశీర్వాదంతో డబుల్ హ్యాట్రిక్ కూడా కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? ఇటీవల రేపల్లె టీడీపీకి చెందిన గూడపాటి శ్రీనివాసరావు పార్టీ వీడి వైసీపీలో చేరడంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఒక వ్యక్తి పార్టీ మారినంత మాత్రాన రేపల్లె రాజకీయ చిత్రం మారిపోతుందనే ప్రచారం కంప్లీట్గా హాస్యాస్పదమని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అసలు గూడపాటి నియోజకవర్గంలో స్వతంత్రంగా ఓ వార్డు మెంబర్గా కూడా పోటీ చేసి గెలవలేని వ్యక్తిని మంత్రి అనగాని సత్యప్రసాద్ దయతో పక్కన పెట్టుకోవడం వల్లే ఆయనకు సమాజంలో ఒక గుర్తింపు వచ్చిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో 80% పైగా ప్రజలకు కనీసం గూడపాటి పేరే తెలియదని, అలాంటిది అనగాని సత్యప్రసాద్ పత్రం కోరుతూ వైసీపీలోకి వెళ్లడం వెనుక ఆయన కపట నాటకం బయటపడిందని మండిపడుతున్నారు. అనగాని సత్యప్రసాద్తో గూడపాటిని పోల్చడం సరికాదని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు నమ్మేది వ్యక్తులను కాదు, పనిని చూస్తారని, ఎన్నో ఎన్నికల్లో అదే నిరూపితమైందని చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం సహా అన్ని వర్గాలలోనూ టీడీపీకి బలమైన మద్దతు కొనసాగుతుందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రజల విశ్వాసం ప్రచారాలతో మారదని వారు ధీమాగా చెబుతున్నారు. గూడపాటి శ్రీనివాసరావును మంత్రి అనగాని దూరం పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయని కూటమి నేతలు గుసగుసలాడుతున్నారు. మంత్రికి తెలియకుండానే కొన్ని ఆర్థిక పనులు చేసి లాభపడడం, నియోజకవర్గంలో పాత టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసి అనగాని వద్దకు రాకుండా కుట్రలు పన్నడమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గూడపాటి ఇబ్బంది పెడుతున్నారని తెలిసి అనగాని సత్యప్రసాద్ ఆయనను పక్కనకు పెట్టారు. తన నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని తనను నమ్ముకున్న వారు ఇబ్బందులకు గురైతే తట్టుకోలేని అనగాని గూడపాటిని దూరం పెట్టారని ఐ న్యూస్ ప్రసారం చేసింది. దీంతో గూడపాటి శ్రీనివాసరావు సార్ గారికి చిర్రెత్తుకొచ్చి వెంటనే ఫేస్బుక్ లైవ్ పెట్టి ఒక ఛానల్ నా పరువుకు భంగం కలిగించింది, వారికి నోటీసులు పంపిస్తాను, ఎవరు ఎన్ని చెప్పినా మంత్రి అనగాని సత్యప్రసాద్ నా గుండెకాయ లాంటి వ్యక్తిని, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరని, మాది ఎన్నో జన్మల బంధమని ఏవేవో ఉపన్యాసాలు దంచారు. కట్ చేస్తే 10 రోజుల్లో ప్రతిపక్షమైన వైసీపీలో చేరారు. నోటితో దేవుడు అంటూనే లోపల మనసులో మరొకటి పెట్టుకున్న ఇలాంటి వ్యక్తులను రేపల్లె ప్రజలు ఎప్పుడో గుర్తించారని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో బిజీగా ఉన్న రేపల్లె అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిధులు తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారని, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని అంటున్నారు. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన మార్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ప్రజల కళ్ల ముందే జరుగుతున్న అభివృద్ధే తమకు సమాధానమని వారు పేర్కొంటున్నారు. అయితే అనగాని బిజీగా ఉండడంతో రేపల్లె నియోజకవర్గ బాధ్యతలను ఆయన సోదరుడు అనగాని శివప్రసాద్ అత్యంత సమర్థవంతంగా భుజాన వేసుకున్నారు. అమెరికాలో స్థిరపడిన తన భార్య పిల్లలను అక్కడే ఉంచి తమ్ముడి ఆశయాలకు, రేపల్లె ప్రజల సంక్షేమానికి అండగా నిలవడానికే శివప్రసాద్ ఇండియాలోనే ఉంటూ ప్రజల మధ్య కాలం గడుపుతున్నారు. గత 3 సార్లుగా అనగాని సత్యప్రసాద్ వరుసగా గెలుస్తున్న శివప్రసాద్ ఏనాడు ఎలాంటి పదవిని, అధికార హోదాను ఆశించలేదు. రేపల్లెలో వరదలు వచ్చినా, కార్యకర్తలకు ఆపద వచ్చినా అర్ధరాత్రి వేళ కూడా అందుబాటులో ఉండే శివప్రసాద్ను ప్రత్యర్థులు షాడో మంత్రి అని విమర్శించడం వారి అసూయకే నిదర్శనమని కూటమి నేతలు తిప్పికొడుతున్నారు. గత 10 ఏళ్లలో రేపల్లె నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు, హాస్పిటల్స్, దేవాలయాల జీర్ణోద్ధరణ చేపట్టడం జరిగింది. ప్రజలు నమ్మేది కేవలం అభివృద్ధినే తప్ప ఎన్నికల సమయంలో జంపింగ్ జపాంగులు చేసే నాయకుల సోషల్ మీడియా ప్రచారాలను కాదని అనగాని వర్గం చెబుతుంది.
అభివృద్ధిని కనిపిస్తే ప్రజలు ఓటేస్తారని అనగాని సత్యప్రసాద్ నమ్మిన సిద్ధాంతం కూడా అదేనని, ప్రజలే దేవుళ్ళు అనేది అనగాని సిద్ధాంతమని, అదే తమకు బలమని కూటమి నాయకులు అంటున్నారు. రేపల్లెలో రాజకీయంగా ఎలాంటి ప్రచారం జరిగినా ప్రజల అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకత్వం కంటే ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండే నాయకత్వానికే విలువ ఉంటుందని వారు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో చిన్న సమస్య నుంచి పెద్ద ప్రాజెక్టు వరకు స్పందించే నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని అంటున్నారు. అందుకే కొందరు పార్టీని వీడినా కార్యకర్తల ఉత్సాహంతో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదని కూటమి నేతలు పేర్కొంటున్నారు. ప్రజల విశ్వాసం ప్రచారాలతో మారదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల గూడపాటి పార్టీ మారడంపై కేడర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. మారితే మారాడు అంటూ లైట్ తీసుకుంటున్నారు. దీనిపై ఎంత రాజకీయ చర్చ జరిగినా రేపల్లెలో టీడీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడదంటున్నారు. సామాజిక వర్గాల పేరుతో ప్రచారం జరిగినా చివరికి అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రచారాలు జరిగాయని, అయినా ప్రజల తీర్పు టీడీపీ వైపే నిలిచిందని గుర్తు చేసుకున్నారు. అదే పరిస్థితి మళ్లీ కనిపిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నాయకత్వం, శివప్రసాద్ ప్రజల్లో నిర్వహిస్తున్న చురుకైన పాత్ర, గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే ఎన్నికల్లో అల్టిమేటంగా మారుతాయంటున్నారు. ఇప్పుడు ఎన్ని రాజకీయ చర్చలు జరిగినా చివరికి ప్రజలే తుది తీర్పు ఇవ్వనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.